హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్పారో టీవీలో పిచ్చుగా వచ్చేసాను. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ టు స్పారో టీవీ. పిల్లలు, ఈరోజు కూడా మీ దగ్గర ఒక మంచి కథ, ఆ కథతో పాటు మంచి మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక పద్యం. ఈసారి వేమన పద్యాలను తీసుకొచ్చాను రోయ్. పిల్లలు, వేమన శతకాలు కూడా చాలా గొప్ప విలువైనటువంటి అంశాలని మనకు అందిస్తుంటారు. చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో ఈ కొన్ని ఎపిసోడ్లు వేమన పద్యాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వేమన పద్యంలో ఏ పద్యాన్ని మీకు చెప్పబోతున్నాను అని తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? దాంట్లో నీతి ఉన్నటువంటి మంచి స్టోరీని ఇప్పుడు మీకు చెప్తాను. ఈలోపు ఆ పద్యం ఏమై ఉంటుందా అనేది ఒకసారి మీరు ఆలోచిస్తూ ఉండండి. కథలోకి వెళ్ళిపోదామా? అదొక చిన్న గ్రామం. ఆ గ్రామంలో చాలామంది పిల్లలు ఉన్నారు. కానీ ఆ పిల్లలందరికీ ఇష్టమైనటువంటి బామ్మ ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరే సీతమ్మ. ఒకరోజు బామ్మ సీతమ్మ ఒక గిన్నెలో 2 పదార్థాలు తీసుకొచ్చారు. ఒక గిన్నెలో తేనె, మరొకటి నెయ్యి ఉందిరా. 2 పసుపు రంగులోనే మెరుస్తూ అందంగా కనిపిస్తున్నాయి. బామ్మ చిన్నపిల్లలందరికీ సరదాగా సర్ప్రైజ్ ఇద్దామని ఒక పిల్లోడి బర్త్డే కోసం అందరి పిల్లల్ని పిలిపించి బామ్మ ఇలా అంటుంది, అరే పిల్లలు, ఈ 2 పదార్థాల్లో మీకు ఇష్టమైంది ఏది ఎంచుకోండి అని చెప్పారు. పిల్లలందరూ వెంటనే ఒక్కసారి చూసి చాలామందికి అది తేనెలాగా, నెయ్యి తేనెలాగా కనిపిస్తుంది అని చెప్పారు. ఒక అంజలి మాత్రం ఈ 2 ఒకేలా ఉన్నాయి కదా, ఏది తేనె ఏది నెయ్యి అని బామ్మకు డౌట్ అడిగింది. అప్పుడు ఒక చిన్నోడు ఇలా అన్నాడు, నేను గమనించా, తేనె బాగా అతుక్కుంటుంది, నెయ్యి మాత్రం మెత్తగా ఉరిగిపోతుంది బామ్మ అన్నాడు. పిల్లలంతా ఒక్కసారిగా ఒక్కొక్కటి రుచి చూడడం మొదలుపెట్టారు. వాస్తవంగా అర్థమైంది ఏంటంటే, చూడ్డానికి 2 ఒకేలా ఉన్నా రుచి మాత్రం వేరు, దాని ఉపయోగం వేరు అని పిల్లలు తెలుసుకున్నారు. అప్పుడు అమ్మమ్మ, అదే బామ్మ సీతమ్మ నవ్వుతూ ఇలా చెప్పారు, పిల్లలు చూశారు కదా, 2 ఒకేలా ఉన్నా వాటి రుచులు వేరు, వారి ఉపయోగాలు వేరు. అలాగే మనుషుల్లో కూడా చాలామంది ఇలాగా తేడా మనుషులు ఉంటారా. ఇలాగే మనుషుల మధ్య కూడా తేడా ఉంటుంది పిల్లలు. బయటకు అందరూ ఒకేలా కనిపించవచ్చు, కానీ ఒకరు మంచివారు, నిజాయితీగా ఉంటారు. కొంతమంది వారి ప్రవర్తనలో రకరకాలుగా ఉంటాయి. చూస్తే కానీ, వాళ్ళతో మనం ప్రయాణం చేస్తే కానీ, వారిని మనం అర్థం చేసుకుంటే కానీ వారి మనసులో ఏముందో అనేది తెలియదు. కాబట్టి పిల్లలు, ఈ విషయాన్ని మీరందరూ చక్కగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టి, బామ్మ చాలా మంచి విషయం చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. ఈ కథకి బాగా దగ్గరున్నటువంటి వేమన పద్యం ఏంటో ఇప్పుడు చెప్తున్నాను, వినండిరా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ సరదాగా మీకు ఒక ఇంగ్లీష్లో కూడా చెప్తాను, అదేరా ఇంగ్లీష్లో కూడా చెప్తాను. థింగ్స్ మే లుక్ ద సేమ్, బీ గుడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్. అంటే ఇక్కడ ఏంటంటే, వస్తువులు అన్నీ ఒకేలా ఉన్నా వాటి లక్షణాలు వేరు, వాటి యొక్క రుచులు అభిరుచులు వేరు అనే ఆధారంగా ఈ చిన్న పద్యాన్ని మీకు చెప్పడం జరిగింది. ఈ కథలో నీతి ఏంటంటే, వస్తువులు ఒకేలా కనిపించవచ్చు కానీ వాటి లక్షణాలు వేరు. కాబట్టి ఇలాంటి మంచి విలువలు, మంచి సామెతలు, మంచి విషయాలు స్పారో టీవీలోనే వస్తుంటాయి. ఈ మీ పిట్ట కథలోనే చెప్తూ ఉంటుంది. కాబట్టి స్పారో టీవీ చూస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, లవ్ యూ ఆల్.